ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 28వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటినీ జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన మనోవిగ్రహ యోగం అనేటువంటి అగ్నియందు హోమము చేయుచున్నారన్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి శ్లోకంలో ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా యోగయజ్ఞా తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాచయతయ సంసితవ్రతా. అపరే కొందరు ద్రవ్యయజ్ఞా ద్రవ్యమును సద్విషయములందు వినియోగించే యజ్ఞముగా కలవారును, అపరే కొందరు తపోయజ్ఞ తపస్సే యజ్ఞముగా గలవారును, అపరే మరికొందరు యోగయజ్ఞా ప్రాణాయామాది అష్టాంగ యోగమే యజ్ఞముగా గలవారును, తదా ఆ ప్రకారముగానే అపరే ఇంకా కొందరు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ వేదాధ్యయనము వేదాంత జ్ఞాన సముపార్జనము యజ్ఞముగా కలవారునై ఉన్నారు. వారందరూ యతయ ప్రయత్నశీలులను, సంసిత వ్రతా దృఢ వ్రతములు కలవారై ఒప్పుచున్నారు. తాత్పర్యం: కొందరు ద్రవ్యమును దాన ధర్మాది సద్విషయములందు వినియోగించుటయే యజ్ఞముగా కలవారును, కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును, కొందరు యోగమే అనగా ప్రాణాయామ అష్టాంగాలు యజ్ఞముగా కలవారును అయి ఉన్నారు. వారందరూ కూడా ప్రయత్నశీలులను, దృఢ వ్రతములు కలవారునై ఒప్పుతున్నారు. సాయిరామ్.